2025 బాగా డిసప్పాయింట్మెంటే మిగిల్చింది. బిగ్ స్టార్స్ నుంచి రావాల్సిన మూవీస్ పోస్ట్‌పోన్ అయిపోయాయి. వచ్చిన మూవీస్ ఏమో బకెట్ తన్నేశాయి. ఇంకా 2026 ఎలా ఉంటది, ఏంటి అనే విషయం పక్కన పెడితే 2027 మాత్రం మైండ్ బెండింగే అన్నట్టుంటుంది. ఏంటి 2027లో అంత క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అంతా ఇంత కాదు, అంతకు మించి హైప్ అండ్ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి, వాటి సంగతులేంటి అనే విషయం తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. వైసోలెట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందు లిస్ట్లోని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ ప్లానింగ్ ఉన్న మూవీస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1 SSMB 29 ఆర్ SSRMB, ద మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఫ్రమ్ TFI. ఎప్పుడో బిజినెస్ మ్యాన్ మూవీ అప్పుడు కొలాబరేట్ అవుతాం అన్నారు. ఫైనల్లీ ఇప్పుడు ఆ భాగ్యం దక్కింది. ఒక ప్రాపర్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీతో వస్తున్నారు. నవంబర్ 2025లోని ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఉండబోతుందట. అండ్ చక్కర్లు కొడుతున్న ఇంకొక విషయం ఏంటంటే 120 కంట్రీస్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అండ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ న్యూస్ ఐ హావ్ హియర్డ్ ఏంటి అంటే ఇది సింగిల్ పార్ట్ మూవీ, అంటే ఒక స్టాండ్ అలోన్ మూవీ, నాట్ అ ఫ్రాంచైజ్, నో మోర్ సీక్వెల్స్. లేకపోతే ఈ సగం సినిమాలు చూపించి వెయిట్ ఫర్ పార్ట్ 2 అనే సంత తట్టుకోలేకపోతున్నాం బాబు. ఈ మూవీ 2027 కి రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు, కానీ చూడాలి అన్నట్టుగా 2027 కి వస్తారో లేదంటే SSR మూవీస్ లాగే ఇది కూడా పోస్ట్పోన్ అవ్వద్దో లేదో అనేది. నెంబర్ 2 AA22, అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న సైఫై యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్. పక్కా సైఫై ఉంటుందా అంటే ఏమో సార్, నాకు తెలీదు, కానీ సైఫై అని న్యూస్ అయితే వస్తుంది. ఈ మూవీ కోసం ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూస్తున్నారు కదా మామ మీరు కూడా. మూవీ టీం నుంచి వస్తున్న అనౌన్స్మెంట్ వీడియోస్ లోనే చాలా క్లియర్ గా చూపించేశారు. పైగా ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి అవతార్ లాంటి బిగ్ మూవీస్ ని గ్లోబల్ గా క్యాంపెయినింగ్ చేసిన కంపెనీతో కొలాబరేట్ అవుతున్నారు. ప్లానింగ్ బిగ్, మేకింగ్ బిగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ బిగ్. అలాగే సక్సెస్ కూడా అంతే బిగ్ గా ఉంటదని ఆశిస్తున్నాం. నెంబర్ 3 స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇది, కానీ ఎప్పటికీ సరైన అడ్రస్ లేదు. అనౌన్స్మెంట్ అయ్యాక అప్పటికే స్టార్ట్ అయినటువంటి ఆదిపురుష్, సలార్, కల్కి మూవీస్ రిలీజ్ అయిపోయాయి. స్పిరిట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయినటువంటి రాజాసబ్ రిలీజ్ కి దగ్గరగా ఉంది. ఫౌజీ షూటింగ్ ఫాస్ట్ గా అవుతుంది, కానీ ఇంకా స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ మూవీతో సైమల్టేనియస్ గా ప్రభాస్ గారు ఏ షూట్ లోనే పాల్గొనకూడదు అని చెప్పి వంగా గారు స్ట్రిక్ట్ వార్నింగే ఇచ్చారట. అంతేకాకుండా మనిషి కూడా లీన్ గా మారాలని చెప్పి స్ట్రిక్ట్ డైట్ ప్లానింగ్ కూడా ప్లాన్ చేయించారట. అందుకే ప్రభాస్ గారు ఇప్పుడు కాస్త సన్నబడ్డారు. ఆల్సో మూవీ రిలేటెడ్ BGM వర్క్ కూడా 70% వరకు అయిపోయిందట. ఇంకా రాజాసాబ్ అండ్ ఫౌజీ షూటింగ్స్ కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ షూట్ స్టార్ట్ అవుతుంది. అండ్ జస్ట్ 100 to 110 వర్కింగ్ డేస్ చాలు అంట వంగా గారు చెప్పారు. 2027 కి ఈ మూవీ పక్కా వస్తుందని అయితే చెప్తున్నారు. సందీప్ వంగా గారి ప్లానింగ్ ప్రాపర్ గా ఉంటుంది. ఆయన అన్నారంటే అయిపోద్ది. 2027 కి బ్రూటల్ మాస్ యాక్షన్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోండి. ఇంకా ఇవి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న మూవీస్. ఇప్పుడు కాస్త తెలుగు నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది చూసేద్దాం. నెంబర్ 1 చిరు ఓడెలా, ట్రూ ఫ్యాన్ బాయ్ సంభవం చూస్తాం. ఎంతకు మించి నేను ఇంక ఈ మూవీ గురించి చెప్పను. అన్ని థియేటర్స్ లోనే ఇంకా ఓడెలా అన్న మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్. బాస్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయనలోని, ఆయన మూవీస్ లోని మనం ఏదైతే మిస్ అవుతున్నామో అది ఖచ్చితంగా చూపిస్తారు ఆయన. బ్లడ్ బాత్ షురు అని అనౌన్స్మెంట్ అయినప్పుడే ఒక పిక్ తోని క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా చూసుకోండి మాస్ ఫ్యాన్ బాయ్ సంభవం ఎలా ఉంటుందో 2027 లో క్లియర్ గా తెలిసిపోతుంది. నెంబర్ 2 ABC, అగైన్ చిరు బాబీ. చిరంజీవి గారు, బాబీ గారి కాంబినేషన్ లో వస్తున్న మరొక మూవీ. డాకు మహారాజ్ రాకపోయి ఉంటే నేను ఈ మూవీని లిస్ట్ లో పెట్టేవాడినే కాదు. ఎందుకంటే డాకు మహారాజ్ మూవీ చూసిన తర్వాత బాబీ గారిలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. టెక్నికల్ గా బాగా డెవలప్ అయ్యారు, రైటింగ్ పరంగా కూడా కాస్త డెవలప్ అయ్యారు. ఇంకొంచెం ఫోకస్ చేస్తే చాలు ఆయన అవుట్ రైట్ బ్లాక్ బస్టర్స్ ని ఈజీగా ఇచ్చేస్తారన్నమాట. పైగా బాబీ గారు కూడా చిరంజీవి గారికి డై హార్డ్ ఫ్యాన్. ఆలోచించండి అవుట్పుట్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని. నెంబర్ 3 నాని 32. బయట ఈ మూవీ షెల్వ్డ్ అని చెప్పి న్యూస్ రన్ అవుతుంది, కానీ మాకు వచ్చిన స్ట్రాంగ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా సీక్రెట్ గా చేసేస్తున్నారట. ఓజీ రిలీజ్ అవ్వగానే సుజిత్ గారు, పారడైజ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వగానే నాని గారు ఈ ప్రాజెక్ట్ మీద పడిపోతారట. ఓజీ అండ్ పారడైజ్ గానీ సక్సెస్ అయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఈ మూవీ మ్యాక్స్ 2026 కే దించేయాలని అనుకుంటున్నారట. కానీ ఒకవేళ అటు ఇటు అయితే
2027కి వెళ్ళొచ్చని కూడా అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడొస్తుందో అని. నెంబర్ 4 దేవరా 2. బయట ఈ మూవీ కూడా షెల్వ్ అయిపోయిందని న్యూస్ ఉంది. కానీ ఇది కూడా షెల్వ్ అవ్వలేదు. అయినా బాక్స్ ఆఫీస్ వైస్ బ్లాక్ బస్టర్ అయింది కదా మామ. అంత ఈజీగా షెల్వ్ అయితే చెయ్యరు. బట్ ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ వల్ల డిలే అవుతుంది అంతే. అయితే ఈ మూవీ వరల్డ్ కానీ క్యారెక్టర్స్ కానీ బాగానే రాసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మాత్రం దెబ్బేసారు. అందుకే దేవరా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే సింగిల్ పార్ట్ లో తీసేయచ్చు అనుకుంటా ఈ మూవీని. బట్ వాళ్ళే ఎక్స్పాండ్ చేశారు 2 పార్ట్స్ కింద. అది మనం చెప్పలేము. అయితే దేవరా పార్ట్ 1 లో ఉన్న మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని పార్ట్ 2 ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఈసారి ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికి 2027లో వచ్చే ఛాన్స్ ఉండే మూవీస్ అయితే ఇవే. వీటిలో మీరు బాగా ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. కానీ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. సో డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.